దున్నావరి వీధిలో ఉన్న ఈ శ్రీ శ్రీ విజయ గణపతి స్వామి ఆలయం దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉంది. నేను గత 2 ఏళ్ల నుంచి వినాయక చవితి అది చేస్తున్నాను. వినాయక చవితి యొక్క గొప్పతనం ఏంటంటే, మానవ లోకంలో మనుషులు కొన్ని తప్పిదాలు చేయటం, కొన్ని విఘ్నాలు చేస్తూ ఉంటారు. దాన్నన్నీ పోవాలంటే ఒక వినాయక చవితి చేసుకుంటే దశనాయనంలో తొలి పండుగ ఇది హిందువులకి. దీనివల్ల మనకి బాగా రైతులకి పంట రావటం, వర్ష ఋతువులో భాద్రపద మాసంలో ఈ పండుగ రావటం ఒక మానవ లోగిళ్ళలో ఒక అద్భుతమైన పండుగ వినాయక చవితి. మొదటి రోజు మనం మామూలుగా పూజ చేసి ఈ చంద్రుడి దోషం కోసం అక్షంతలు వేసుకుంటాం. రెండో రోజు ఉద్యోగాల కోసం, మూడో రోజు మామూలుగా కుటుంబ బాగోగుల కోసం, నాలుగో రోజు వివాహాలు కావాలనుకునే వాళ్ళకి, ఐదో రోజు ఏమో మామూలుగా ఉద్యోగ అభివృద్ధి, ఆ రోజు మామూలుగా ఈ కుటుంబపరమైన వ్యక్తిగత సమస్యలు పోవటానికి, ఏడో రోజు మామూలుగా మనకి పరి ఎవరైనా కంటగింపుగా ఉంటే దృష్టి పోవటానికి, ఎనిమిదో రోజు మామూలుగా మనకి అష్టదిక్కుల నుంచి పేరు ప్రశక్తులు కావటానికి, తొమ్మిదో రోజు మామూలుగా భోజనాలు అవి పెట్టి ఆ రోజు మనం వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. ఇప్పుడున్న కలియుగంలో మానవాళికమైన పరిస్థితులు, ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని మొదటి రోజు నుంచి నిమజ్జనాలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ఆచారాలు ఒక్కొక్క చోట అలా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే 9 రోజులు చేయటం అంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అవి ఉంటాయి. ఐదో రోజు చేస్తే కొంతమంది మ్యాక్సిమం అలా చేస్తున్నారు. ఒక రకంగా ఎలా చేసినా ఇది వినాయక చవితి మాత్రం ఘనంగా జరుపుకోవాలి. నా పేరు పోడూరు శ్రీ బద్రీనారాయణ. నేను మామూలుగా పోడూరు గ్రామం నుంచి ఇటు విజయవాడ రావటం, మా పూర్వీకులు పాలఘాట్లో వినాయకుడి గుడిలో మా మేనమామలు చేస్తారు, ఆ రకమైన జీన్స్ మళ్ళీ నాకు రావటం, నేను ఈ గుడికి వచ్చాను. నాకు శాలరీ కూడా 3000. తక్కువ జీతమైనా నేను వినాయకుడి పట్టు మీద ఇలా చేయగలుగుతున్నాను. గంశిప్ర ప్రసాద్ నాయన నమః అనే మంత్రాన్ని నేను 108 రోజుల పాటు 108 రోజులు చేశాను. దేవుడికి ఏం చేసినా కూడా మనం శ్రద్ధ అనేది పెట్టి చేస్తే అది ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా 100 కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టినా ఫ్లాపే. దాని అంతటా అది గుడి రావాలంటే 10 మంది సహాయం చేయాలి. ఒక దేవుడి గుడికి కానీ, లేదంటే ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలంటే 10 మంది చేయేస్తేనే అది ఆ వ్యక్తి పైకి వెళ్తాడు. అటు రాజకీయంలో కానీ, సామాజిక రంగాల్లో కానీ మనం చేయాలంటే ఇది అవ్వాలి. అంటే ఇదివరకు అయినవల్లి గుడి తెలిసి ఎవరికైనా, ఈ మధ్యకాలంలో అయినవల్లి గుడి ఫేమస్ అయింది. అంటే ఇలాగే ప్రతిదానికి భక్తులు సహాయ సహకారాలు చేస్తే ఈ గుడి కూడా బాగుంటుంది. ఇంకా సంకటార చతుర్థి వచ్చేటప్పటికి, పూర్వకాలంలో సగరుడు అనే ఒక మహారాజు గారు వాళ్ళ తమ్ముళ్ళు చనిపోతే, ఏంటి అసలు ఏ తప్పు చేశారని మా తమ్ముడిని చంపారు 99 మంది అని వాళ్ళ మనవడిని చేత శివుణ్ణి పూజించి, మరి నాకు వాళ్ళు బతికేలా చేయమంటే, నువ్వు సంకటార చవితి చేయి, నీకు అన్ని విజయాలు వస్తాయి అని శివుడు అంటాం. శివుడి మాట కలుపుకుని భగీరథుడు శివుడిని పూజించడం, ఆ రకంగా శివుడు గంగ వచ్చి వాళ్ళ మీద పాడుతుంటూ ఆ బూడిద నుంచి వాళ్ళు చిరంజీవులుగా బతకటం ఇవన్నీ జరిగాయి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, మాకు 7 వృద్ధలోకాలు ఉన్నాయి, మీరు 7 లోకాలు చూడండి, మీ 100 మంది చావకుండా చిరంజీవులై ఉండండి అని సంకటార చవితి గురించి అంత ఇదిగా విష్ణుమూర్తి గారు చెప్పారు దేవుడు. ఇటీవల కాలంలో మనం సంకటార చవితి చేస్తే విఘ్నాలు పోతాయి అని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది, మంచిదే. ఆ రోజు సాయంకాలం స్వామివారికి చెరుకు రసంతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండి ఓం గం గణపతి నమః అని మంత్రం అనుకుంటే, కలిసి వచ్చిన భక్తులు కూడా నా గుడికి వచ్చి చెప్తూ ఉంటారు. వినాయకుడి గురించి చెప్పానంటే మన ప్రపంచ దేశాల్లో చాలదని, అంత గొప్ప దేవుడు. మనం చాలా మనసు పెట్టి దేవుడిని పూజిస్తే ఫలితాలు అవే వస్తాయి. నా గుడికి కూడా ప్రభుత్వం కూడా గుర్తించి ధూపదీప నైవేద్యాలు ఇస్తే బాగుంటుంది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం తరపున నిర్వహించుకుంటున్నా. ఇది చూసిన భక్తులు కూడా సంకటార చవితి రోజు మా దగ్గరకు వస్తే 50 రూపాయలకి అభిషేకాలు అవి సాయంత్రం పూట చేస్తాను. గోత్రనామాలు అయితే 200 రూపాయలు నలమొత్తం చేస్తాను. ఈ గుడి శాంత గణపతి, కొంచెం మనం వచ్చిన వాళ్ళు మానసికంగా తగ్గి ప్రశాంతంగా వెళ్తారు. ఇప్పటివరకు నాకు కొన్ని నిదర్శనాలు కనపడ్డాయి కాబట్టి నేను చెప్తున్నాను. మునుముందు ఈ గుడి ఎండోమెంట్ అయ్యేలాగా అందరూ సహాయం చేస్తే బాగుంటుంది. జై గణపతి.